హిందూ బంధువుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావు అరెస్టును బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. హిందూ బంధువుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావు అరెస్టుని బీజేపీ నాయకులు, పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పెడన వాట్సాప్ గ్రూపులో ఒక పోస్టు పెట్టానని, పోలీసులు వచ్చి రాత్రివేళలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతం చేసి స్టేషన్కు తీసుకువెళ్లారని హిందూ బంధువుల చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు నాదెళ్ల కోటేశ్వరరావు ఆరోపించారు. పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమతల్లి ఉత్సవాలలో వివిధ హక్కులకు, వేలంపాటలకు ముస్లింలకు అనుమతి ఇవ్వొద్దని మరియు ఢిల్లీ బాంబ్ పేలుడు ఘటనకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన నివాసం నుంచి కోటేశ్వరరావును స్టేషన్కు తరలించారు. సమాచారం అందుకున్న బీజేపీ నేతలు, హిందూ బంధువుల ఐక్యవేదిక ప్రతినిధులు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన తెలిపారు. కోటేశ్వరరావు అరెస్టుపై వారు సీఐ నాగేందర్ ప్రసాద్ను ప్రశ్నించగా ఉదయం 10 గంటల ప్రాంతంలో కోటేశ్వరరావును పోలీసులు విడిచిపెట్టారు. స్టేషన్కు తరలివచ్చిన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, మాజీ అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు, నేతలు పంతం గజేంద్ర, పుప్పాలరాము, అయోధ్యరాము, ఐక్యవేదిక సభ్యులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో వారికి, పోలీస్ అధికారులకు మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయిలో జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో డీఎస్పీ రాజా బీజేపీ శ్రేణులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని, చట్టపరంగా ముందుకు వెళ్తామని నేతలు పేర్కొన్నారు. కాగా కోటేశ్వరరావును స్టేషన్ నుండి బయటకు విడిచిపెట్టిన అనంతరం కోటేశ్వరరావుతో పాటు హిందూ బంధువుల ఐక్యవేదిక సభ్యులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన బీజేపీ నేతలు, హిందూ బంధువుల చైతన్య వేదిక సభ్యులు పోలీసుల పనితీరును ఎండగట్టారు. వినాయకుని ఊరేగింపు కూడా చేయలేని దుస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైతే మన దేవాలయం ఉందో ఆ దేవాలయ వీధుల్లో ముస్లిమ్స్ జెండాలు కడితే మనం దాన్ని ఖండించినందుకు అర్ధరాత్రి దాదాపు 300 నుంచి 400 మంది ముస్లిమ్స్ వచ్చి దాడి చేయటం, ఆ సమయంలో పోలీసులు కూడా గాయపడటం కూడా అది ఎంత దురదృష్టకరమైన పరిణామం. ఇప్పటికీ కూడా వాళ్ళ మీద కేసులు లేదు. ఆ సమయంలో ఎవరు రాని టైంలో మా కృష్ణా జిల్లా అధ్యక్షులుగా ఉన్న రాజబాబు గారు మేము వచ్చి రథం లాగటం కూడా జరిగింది. ఆ సమయంలోనే హిందువుల్లో కాస్త చైతన్యం వచ్చింది. ఆ ఇన్సిడెంట్ని మేము రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం, ఆమె మా అధ్యక్షురాలు డీజీపీ గారితో మాట్లాడటం కూడా జరిగిన తర్వాతే కోటేశ్వరరావు గారు ఏదైతే ఈ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లారో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ సమయంలోనే అప్పటి నుంచే ఆయనకు ఒక విధంగా కాస్త సెక్యూరిటీ అయింది. తాతినేని శ్రీరామ్, నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు పెడన పట్టణంలో జరిగిన విషయం, నిన్న రాత్రి సుమారుగా 11:30-12 గంటలకి దొంగసాటుగా వేరే వాళ్ళని పంపించి మోసపూరితంగా తలుపులు తీపించి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఆయన్ని చేయని నేరానికి ఏదో చిన్న పోస్ట్ పెట్టాడని, సోషల్ మీడియా పోస్ట్ పెడితే అరెస్ట్ చేయకూడదనే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా వాటిల్ని కూడా వైలేట్ చేసి వేరు కేసుల మీద దొంగ కేసులు బనాయిస్తూ కోటేశ్వరరావు గారిని, ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న వివాదం ఉంది ఇక్కడ పెడన శివాలయం. ఆ శివాలయం వివాదం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. అలాగే దాన్ని అడ్డుగా పెట్టుకుని కోటేశ్వరరావు గారి మీద దొంగ కేసులు పెట్టినా, ఏ విధమైన సెక్షన్లు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఆయనకి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. ఈ విషయాన్ని పెడన చెప్పేసి తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత మాతకి జై. అవసరమైతే దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారని తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, నేను పెట్టిన మెసేజ్లో ఢిల్లీలో ఏదో జరిగింది, గల్లీలో కూడా జరుగుతుందని పెట్టానంట. అది పోలీసులకు అభ్యంతరం అంట. నిజంగా ఢిల్లీలో జరిగిందా లేదా, బాంబు బ్లాస్ట్లు వేళ ఇండియాలో జరిగిందా లేదా, దాని గురించి పట్టించుకున్నారా? దాని గురించి పెడల్లో గుళ్ళ మీద రాళ్ళు వేసే పరిస్థితి, సంస్కృతి ఉన్న పెడల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఎస్పీ గారు నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఒక చిన్న పోస్ట్ పెట్టామని నన్ను తీసుకెళ్ళి లోపల వేసేసారు. నన్ను లోపల వేయడం కాదు, ఉరి శిక్ష వేసినా సరే శివాలయం విషయంలో, శివాలయం స్థలంలో పెట్టిన దర్గా విషయంలో అది తీసేదాకా ఊపిరినంత వరకు పోరాడుతూనే ఉంటానని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై. శ్రీ మహిషాసుర మర్దిని సమేత కాశీ విశ్వేశ్వర